ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు కదా, తీసుకుంటున్నారు కదా అని చెప్తున్నారు వాళ్ళు. అధికారికంగా ప్రకటించండి అనేది వీళ్ళ గొడవ. ఈ అధికారిక ప్రకటింపు దగ్గర చిన్నవాళ్ళు వస్తే ప్రమాదం అవుతుందేమో అనేది ఒక యాంగిల్ కొంతమంది మాట్లాడుతున్నారు. అలాగే ఒక డ్రైవర్కి దాదాపు ₹1,00,000 దాకా వచ్చేస్తున్నాయి డబ్బులు ఇప్పటికే. ఇప్పుడు ఇంకా 30% పెంచమంటున్నారు. పెంచితే ఇంకా పెరుగుతుంది అతని ఆదాయం. ఇంత సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా లేవు అని కంపారిజన్ తీసుకొస్తున్నారు. అయితే వీళ్ళు చెప్తున్న పద్ధతిలో రోజు అనుక్షణం పనుంటే వచ్చే డబ్బులు అవి. కానీ ఆ పరిస్థితి లేదు కదా. అందరికీ అన్ని సమయాల్లోనూ పన్ను ఉండటం లేదు కదా. ఉన్నప్పుడు ఇచ్చే వేతనాల గురించి, రోజువారీ వేతనం కదా వీళ్ళకి ఇచ్చేది, పని ఉన్నప్పుడు ఇచ్చే వేతనం కాబట్టి అది చాలటం లేదు అని వాళ్ళు అడుగుతున్నారు. అన్నిటి రేట్లు పెరిగినాయి. బియ్యం రేటు ఆ రోజున ఒకలా ఉంది, 3 ఏళ్ల క్రితం ఈ రోజు ఒకలా ఉంది. ప్రతి ఒక్క రేటు పెరిగింది. ఈ పెరిగిన దాన్ని పెంచి ఇవ్వమని అడుగుతున్నాం మేము. అంతకు మించి మేము కొత్తగా గొంతెమ్మ కోరిక ఏం కోరటం లేదు. పైగా మాకు ఒక లెక్క ఉంది, 3 ఏళ్లకు ఒకసారి పెంచాలి అని. ఆ డిమాండ్ ప్రకారమే అడుగుతున్నాం. లాస్ట్ టైము కరోనా అది వ్యవహారం అని చెప్పేసి అప్పుడు తాత్సారం చేశారు. ఇప్పుడు చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇదేం పద్ధతి అని మాట్లాడుతున్నారు. పైగా సినిమా పరిశ్రమ కష్టాల్లో ఉందని మాట్లాడుతున్నారు. సినిమా పరిశ్రమ కష్టాల్లో ఉంది, సినిమాకి ఎవరు రావడం లేదు, థియేటర్కి ఎవరు రావడం లేదు అంటున్నారు. సరే, థియేటర్కి ఎవరు రావడం లేదు అనే మాట కరెక్టే కావచ్చు. కానీ థియేటర్కి ఎవరు రావడం లేదు అంటే మీకు ఇతర ప్లాట్ఫామ్స్ మీద వ్యాపారం చేస్తున్నారుగా మీరు. సినిమా కన్జ్యూమ్ అవుతోంది ఎక్కడో చోట. సినిమాని థియేటర్లోనే చూసేవాళ్ళు ఇప్పుడు. ఇదివరకు డిజిటల్ హక్కులు అమ్ముతున్నారు, 100 రకాల హక్కులు అమ్ముతున్నారు, అనేక భాషల్లో అమ్ముతున్నారు. మీ సినిమాల బడ్జెట్లు 300 కోట్లు అని చెప్తున్నారు. 1000 కోట్ల సినిమా కూడా తీయబోతున్నామని చెప్తున్నారు. ఈ రాజమౌళితో తీస్తున్న సినిమా, మహేష్ బాబు సినిమా, దాని బడ్జెట్ 1000 కోట్లు అనే ప్రచారం జరుగుతోంది. అసలు అంత పెడుతున్నారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఓ ప్రచారం ఉంది. టార్గెట్ 3000 కోట్లు 4000 కోట్లు అని కూడా చెప్తున్నారు. సరే, అది ఎలా చెప్పినా కానీ బడ్జెట్లు పెరిగిన మాట వాస్తవం. ఈ బడ్జెట్లు పెరుగుదలలో మెజారిటీ ఎవరికి వెళ్తోంది అంటే పారితోషికాలకు వెళ్తోంది, రెమ్యూనరేషన్స్. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లు చాలా పెరిగినాయి. 3 ఏళ్ల క్రితం ఉన్నట్టుగానే ఇప్పుడు ఏ హీరోకి రెమ్యూనరేషన్ లేదు. ఆ దామాషా ప్రకారం కూడా మేము అడగటం లేదు, మా ధరలు పెంచమని, మా వేతనాలు పెంచమని ఆ దామాషాలో కూడా అడగటం లేదు. కేవలం 30% అని స్లాబ్ పద్ధతిలోనే పెడుతున్నాం మేము. సినిమా హిట్ అవగానే పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయిన హీరో ఇక్కడ 30 కోట్లు తీసుకునేవాడు, పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అవగానే 80 కోట్లు అడుగుతున్నాడు. మీరు ఇస్తున్నారు. దానికి దీనికి పొంతన ఉందా? పొంతన లేదు కదా. మరి లేనప్పుడు మీరు అలా ఎలా చేస్తారు అని ఎవరైనా అడుగుతున్నారా? నిర్మాతల మండలే స్వయంగా సమ్మెకి దిగి హీరోల రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి అని డిమాండ్ చేసిన పరిస్థితి చూసాం మనం 3 ఏళ్ల క్రితమే. మరి ఆ రోజున మీరు సఫర్ అయ్యారుగా రెమ్యూనరేషన్లు పెంపుదల మీద. మేము ఇప్పుడు సఫర్ అవుతున్నాం, మాకు డబ్బులు రావట్లేదని. మీరు వాళ్ళతో కొల్యూడ్ అయిపోయి వాళ్ళకి పెంచే ఇస్తున్నారు. ఆ రోజున తగ్గించుకుంటామని చెప్పారు కానీ తర్వాత ఎవరి రెమ్యూనరేషన్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. పైగా ఏరియాల వారి హక్కులు తీసుకోండి అని చెప్తున్నారు. లేకపోతే ఓటీటీ హక్కులు, మరొక హక్కులు, డిజిటల్ హక్కులు, ఇంకోటో హక్కులు తీసుకోమని చెప్తున్నారు. అది కూడా చర్చ జరుగుతోంది ఈ మధ్య. ఇది నిజానికి పాత వ్యవహారమే. గతంలో చిరంజీవి గారు వీళ్ళకి కూడా ఏరియాలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి అది కొత్త వ్యవహారమేం కాదు. ఏ తర్వాత మీరు హీరోలకి అంటే నటీనటులకి వాళ్ళకి ఇస్తున్నటువంటి డబ్బులకి, కార్మికులకు ఇస్తున్న డబ్బులకి తీవ్రమైన వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం పూడ్చమని అడుగుతున్నాం మేము. మా పట్ల వివక్ష చూపించొద్దు అని అడుగుతున్నాం. అర్థం కాక మేము ఉన్నాం సైలెంట్గా అని చెప్తున్నారు వాళ్ళు. చర్చలకి వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పైగా వీళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు. ఎవరైనా నిర్మాతలు
మా నిబంధనలకు అంగీకరించి ఫెడరేషన్కి ఒక లెటర్ ఇస్తే వారి షూటింగులకి మేము కార్మికులను పంపిస్తాం అని ఫెడరేషన్ నుంచి ఒక లెటర్ వెళ్ళింది ఛాంబర్కి. సరే, ఇదే సమయంలో వాళ్ళు కూడా ఒక వాళ్ళు ఒక ప్రకటన చేశారు బహిరంగంగా. ఆ ప్రకటన ఏమిటి? ఔత్సాహికులు ఎవరన్నా సినిమా రంగంలోకి ప్రవేశించాలనుకునే ఔత్సాహికులకి ఇదే సువర్ణ అవకాశం, రండి, మేము వీళ్ళని రానివ్వం, ఇంకా వీళ్ళని ఫిలిం నగర్ వైపు రానివ్వం, కొత్త శక్తులతో సినిమాని నింపుతాం, వచ్చేయండి అని చెప్తున్నారు. ఈ ప్రకటన మీద మళ్ళీ వీళ్ళు మాట్లాడారు. ఇక్కడ యూనియన్ కార్డు లేని వాడిని ఒక్కరోజు కూడా షూటింగ్ లో ఉండేవారు. టీలు అందించడానికి కూడా ఒక యూనియన్ కార్డు ఉండి తీరవాలను. అది బ్లాక్ లో 2 లక్షలు అమ్ముతుందా 5 లక్షలు అమ్ముతుందా అనేది వేరే గొడవ. కొరియోగ్రాఫర్లు వెనకాల, ఇప్పుడు గతంలో మెడ్రాస్ లో ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో ఈ రోజు ఏదన్నా పని ఇస్తే ఆ వచ్చే డబ్బులతో గడుపుకోవాలి అని ఎవడన్నా వస్తే వాటిని కూడా అకామిడేట్ చేసేవాళ్ళు. చక్రవర్తి గారు ఇలాంటివి చేసేవాడు కొంచెం. సరే, ఆయన్ని కూడా కూర్చోబెట్టండి, అప్పుడు 21వ వాడికి కూడా డబ్బులు వెళ్ళేవి, ఆ పేమెంట్. ఇలా నడిచిన సందర్భం ఒకటి ఉంది చరిత్రలో. కానీ ఇక్కడ టోటల్గా వీళ్ళని, ఇలాంటి వాళ్ళని బ్లాక్ లెగ్స్ అంటారు. ఏది, ఒక ఉద్యమం జరుగుతుండగా దొంగ పద్ధతిలో ఉద్యమానికి వెన్నుపోటు పొడిచి వచ్చేసే వాళ్ళని, ఉద్యమానికి వెన్నుపోటు పొడవడం కోసం వచ్చే వాళ్ళని బ్లాక్ లెగ్స్ అంటారు. ఈ బ్లాక్ లెగ్స్ తో ఇండస్ట్రీని నడపాలి అని అనుకుంటున్నారు. అనుకుని వాళ్ళందరినీ నల్లకాళ్ల మహానుభావులందరినీ పిలుస్తున్నారు. రెండో వైపు యూనియన్ నుంచి ఎవరైనా అమ్ముడు పోతారేమో, కొనుగోలు చేద్దామనే టాక్స్ నడుస్తున్నాయి తెర వెనక. అంటే ఫెడరేషన్ లో కీలకమైనటువంటి వ్యక్తుల్ని కంట్రోల్లో తీసుకుని ఈ డిమాండుల్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం ఒకటి చాప కింద నీరులాగా నడుస్తోంది. అది ఫలవంతం అవుతుందా లేదా అనేది వేరే విషయం. కానీ ఈ డిస్కషన్స్ జరగకపోవడానికి, వీటిని స్టాగ్నేట్ చేయడానికి ఇవన్నీ కారణం. ఈ కారణాల రీత్యా చర్చలు వాయిదాలు వేసి ఈ అండర్ ప్లేలు చేస్తున్నారు. అంటే కుట్రలు కుతంత్రాలు నడుస్తున్నాయి. ఇవి తేలితే తప్ప బహిరంగ చర్చలకి రారండి. ఈ లోపు మాకేం తెలుసు అని ఇండస్ట్రీ పెద్దలందరూ తప్పుకుంటున్నారు. వాళ్ళు చూసుకుంటారు, మేము ఇప్పుడు సీరియస్ గా సినిమాలు తీయట్లేదు అని రోజు ఛాంబర్కి వచ్చి కూర్చునే పెద్దలందరూ చెప్పి వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. ఇక ఎఫ్డిసి చైర్మన్ గా ఉండి ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా చెప్పుకుంటున్నటువంటి దిల్ రాజు గారు, ఆయన కూడా కార్మికుల పక్షాన లేడు. కార్మికులవి గొంతెమ్మ కోరికలుగానే చెప్తున్నాడు ఆయన. వాళ్ళు గనక సహకరిస్తే సినిమా పరిశ్రమ బతుకుతుంది అని కష్టాలే చెప్తున్నాడు ఆయన కూడా. సినిమా థియేటర్లో 100 మంది కూడా రావట్లేదు 4 షోస్ వేస్తే, అందుకని మేము థియేటర్ పగలగొట్టుకుంటున్నామని ఆ మధ్య అన్నపూర్ణ థియేటర్ ఓనర్ చెప్పినట్టు అడుసుమల్లి కృష్ణమోహన్ రావు గారు అదే డైలాగుని ఇప్పుడు దిల్ రాజు గారు ఇక్కడ రిపీట్ చేసి చెప్తున్నాడు. అయ్యా, సినిమా 4 ఆటల మీద 50 మంది రాని పరిస్థితుల్లో మేము మీకు 30% అలా పెంచుతాం, నువ్వు ఈ థియేటర్ వదిలిపెట్టేసి ఓటీటీకి అమ్ముకున్న దానిలో మాకు 30% పెంచివ్వమని అడుగుతున్నారు. లేకపోతే మీరు శాటిలైట్కి అమ్ముకున్న దానిలో 30% ఇవ్వండి అని అడుగుతున్నారు. అది ఇవ్వండి పోనీ. థియేటర్ అనేది మర్చిపోక తప్పని పరిస్థితి అనే విషయం అందరికీ తెలుసు. మల్టీప్లెక్స్లో ఆడుతున్నాయిగా మీ సినిమాలు. మల్టీప్లెక్స్లో మీరు మొదటి రోజున 700 రూపాయల టికెట్ల రేట్లు 1200, 2000 పెట్టి అమ్మారుగా, బాగానే డబ్బు చేసుకున్నారుగా పుష్ప 2కి వాటికి. మరి మాకు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం మీకు అని కార్మికులు గొడవ అనేది వాళ్ళు గొడవ. వీళ్ళకి రోజువారీ పని ఉంటే ఇంత వచ్చేస్తుంది జనాలకి అనేది ఒక ప్రొజెక్షన్ ఇస్తున్నారు. అందరూ లక్షలు సంపాదిస్తారు, వీళ్ళకి వచ్చే డబ్బులతో పోలిస్తే బయట ఎక్కడా లేవు అని. వీళ్ళకి ఒక రోజు షూటింగ్ ఉంటే 4 రోజులు ఉండకపోవచ్చు. 4 రోజులు వీడి ప్రాబ్లం వల్ల వెళ్ళరు, 4 రోజులు వాళ్ళ సమస్యల వల్ల పిలవరు. వీళ్ళు నెలలో వెళ్ళేది 5-6 రోజులు వెళ్తాడు షూటింగ్ కి. ఈ 5-6 రోజులకి కలిపి వీడికి వచ్చేది 6,000-7,000. ఈ 30% పెంచుతూ 10,000 వస్తుంది అనేది గొడవ కనీసంగా. చాలా మందిని చాలా సందర్భాల్లో పిలవరు యూనియన్ నుంచి, అకామిడేట్ చేస్తారు వాళ్ళు కూడా ఉన్న వాళ్ళని.
ఆ అకామిడేషన్లో ఒక్కొక్కసారి వీళ్ళకి సెట్ అవని ప్రొడక్షన్లోకి వీళ్ళు వెళ్ళటానికి సిద్ధపడరు, ఇంకెవడో వెళ్తాడు. ఉమ్, ఇలాంటి చాలా గందరగోళాలు ఉంటాయి యూనియన్స్లో. అవును. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒక 30% ఇప్పుడు వాళ్ళకి నెల మొత్తం ఉపాధి ఉంటే మీరు చెప్పినట్టుగా లక్ష రూపాయల జీతం వచ్చేస్తుంది అనుకుందాం. ఉమ్, పోనీ వచ్చింది, ఉమ్, అది మంచిదే కదా, పని చేస్తున్నారు, డబ్బులు తీసుకెళ్తున్నారు. కానీ ఉమ్, రోజువారీ దక్కేదంతా డే అండ్ నైట్ చేస్తే మీరు చెప్తున్న లెక్క డ్రైవర్కి ఉమ్, పగలు రాత్రి బండి నడపటం మాత్రమే చేస్తే వచ్చే డబ్బులు ఉమ్, మీరు చెప్తున్న రూ. 1,00,000. ఉమ్, అంటే ఒక వెహికల్ తిరుగుడు మీద మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు. ఉమ్, అక్కడ ఎంతమంది డ్రైవర్లు మారుతారో మీరు చెప్పట్లా ప్రపంచానికి. ఉమ్, ఒక వెహికల్ మూమెంట్ ఆధారంగా రూ. 1,00,000 వేతనం చెల్లిస్తున్నాం మేము అనేది మీ రికార్డులో ఉంటుంది. అవును. అది చూపించి డ్రైవర్లకే రూ. 1,00,000 ఇస్తున్నామండి నెలకి, ఉమ్, మొత్తం ఇండస్ట్రీని వాళ్ళే తినేస్తున్నారు అంటే ఎలాగే? అవును. కరెక్ట్. వాళ్ళేమి పెద్ద పెద్ద భవంతులు కట్టుకోలేదు కదా చిరంజీవి గారు కట్టుకున్నట్టు. అవును. కాబట్టి ఇది సరైనటువంటి వ్యవహారం కాదు. వాళ్ళు 30% కాకపోతే ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది, ఒక 20% పెంచుకుందాం ఈసారికి ఉమ్, అని ఏదో ఒక నెగోషియేషన్కి వెళ్ళాలి కదా, ఒక అవును, చర్చలకు వెళ్ళాలి కదా. అవును, ఒక మాట బయటకు అది కూడా లేదు అసలు. టోటల్గా అవును. మీరు అవసరం పని లేదు. చేయండి అన్నట్టు ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు అనేది ఒక ప్రచారం ఉంది. ఉమ్, కొంతమంది ప్రొడ్యూసర్లు ఉమ్, వీళ్ళు చెప్పిన డబ్బులే ఇస్తున్నారు, ఓకే, అనధికారికంగా పని చేయించుకుంటున్నారు అనేది ఉంది. ఓకే. కాకపోతే ఈ అధికారికం చేయటం వలన చేయమని అడుగుతున్నారు. వీళ్ళు చేస్తే ఈ ఇబ్బంది ఉండదు. అవును. మేము అడగటము వారు ఇవ్వటము ఉమ్, అదేదో వాళ్ళు దాతృత్వంగా ఇస్తున్నట్టుగా పోజు కొట్టడం అనే ప్రోగ్రాం ఉండదు కదా అని వీళ్ళు అంటున్నారు. కానీ అటువైపు నుంచి ఏం మాట్లాడుతున్నారంటే ఉమ్, ఇవి అధికారిక లెక్కలుగా అధికారిక రేట్లుగా ప్రకటిస్తే ఉమ్, చిన్న చితక వాళ్ళు సినిమాలు తీసుకోవడానికి వస్తున్నారు. ఓటీటీలో వెబ్ సిరీస్లు అవి షూటింగ్లు జరుగుతున్నాయి. ఉమ్. వీళ్ళ మీద కూడా బర్డెన్ పడిపోతుంది కదా, చిన్న నిర్మాతలకు ఇబ్బంది కదా అనే ఒక ఆర్గ్యుమెంట్ను వీళ్ళు కౌంటర్గా లేవనెత్తారు. ఉమ్, ఆ ఆర్గ్యుమెంట్ కూడా వీళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఉమ్, అయితే ఇది ఒక కొలిక్కి వస్తుందా రాదా అంటే వీళ్ళు ఆల్రెడీ బ్లాక్ ఫ్లాగ్స్ అని ప్రమోట్ చేస్తున్నారు. ఉమ్, మీరు రండి, మేము అన్ని డిపార్ట్మెంట్లో ఉమ్, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే జూనియర్ ఆర్టిస్టుల వరకు ఉమ్, ఔత్సాహికులు ఎవరు వచ్చినా మేము అకామిడేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉమ్, అంటే కార్డులు నడవు అని చెప్పేసినట్టే. ఉమ్, అంటే ఫెడరేషన్ని ప్రస్తుతానికి సుషుప్తావస్థలో పెట్టిందా ఛాంబరు, ఉమ్, అసలు అధికారం ఉందా దానికి ఉమ్, అనే దాని మీద కోర్టుకు వెళ్ళాలి. ఉమ్, ఇంకొక వివాదం రైజ్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది.